వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏపీ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనిషి బతకాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అంటే ప్రాణవాయు. సో అది ఖచ్చితంగా జీవించడానికి, బతకడానికి చాలా చాలా ముఖ్యం. అదే ప్రభుత్వానికైతే, అది దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆక్సిజన్ ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ బతికి బట్టగడతాయి. తామనుకున్న లక్ష్యాలు చేరాలి అన్నా, అది సంక్షేమమైన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నా కూడా ఈ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటేనే అది సాధ్యం. నిజంగా ఈ ఆర్థిక వ్యవస్థే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్ లాంటిది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, అసలు ఏపీ ఖజానాలో గల్లాపెట్లో ఎంత డబ్బులున్నాయి? ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఫామ్ అయి నెల రోజులైంది. మరి ఈ నెల రోజుల్లో వాళ్ళు వచ్చి రాగానే కొంత నిజంగా సంచలనాలే నమోదు చేశారు. కేవలం నెల రోజుల వ్యవధిలో అని చెప్పొచ్చు. వారు అనుకున్నటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి 5 సంతకాల అమలు వ్యవహారం, రేపు ఆగస్టు నుంచి అన్నా క్యాంటీన్ల వ్యవహారం, నైపుణ్య గణన, మెగా డిఎస్సి, ఇలాగా రైతు చట్టాలు ఏదైతే బ్లాక్ చట్టాలు ఉన్నాయో దానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 4,000 నుంచి 3,000 కలిపి 7,000 ఇచ్చిన అవ్వాతాతల ఆనందం మొహం అన్నీ చూసాం. టకా 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 నెల రోజుల వ్యవధిలో చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవే కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు, ఫీల్డ్ విజిట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అమరావతిని ఫీల్డ్ విజిట్ చేశారు, పోలవరం చూసాం, నిన్న ఉత్తరాంధ్ర అనకాపల్లిలో పోలవరం ఎడమకాలువ చూసాం. మంత్రులందరితో కూడా వేగంగా సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలకి సంబంధించిన శ్వేతపత్రాలు, ఆయా శాఖల్లో ఉన్న లోటుపాట్లేంటి, గత ప్రభుత్వం ఎంత విధ్వంసం చేసినది, అమరావతి అయినా పోలవరమైన విద్యుత్ శాఖ, పవర్ సెక్టార్లో ఎంతెంత నాశనం చేశారనేది క్లియర్ కట్ గా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆర్థిక శాఖ వంతు. మరి మనం అనుకున్నట్టు ఆర్థిక శాఖే ఆక్సిజన్ లాంటిది కాబట్టి ఈ ఆర్థిక శాఖకి సంబంధించి రేపో మాపో శ్వేతపత్రం వచ్చేస్తుంది. అయితే మనం చూసాం 14 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసలు అప్పులు ఎంత చేశారో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం బడ్జెట్ లో చాలా క్లియర్ గా చూపించిన సందర్భం లేదు. అసలు వస్తున్న లెక్కలు కూడా మనం చూస్తుంటే 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ ఆఫ్ బారోయింగ్స్ చేసినట్టుగా లెక్కలు వెళ్తున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో అనేక విషయాలు మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసమైంది అని ఆరా తీసిన సందర్భంలో జాగ్రత్తగా గమనిస్తే అసలు వివిధ శాఖల నుంచి కూడా నివేదికలు ఇమ్మని కోరారు. అంటే ఎక్కడెక్కడ బకాయిలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఏ కార్పొరేషన్లో ఎంత, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, ఎన్ని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో ఉన్నాయా లేదా, ఇలా రకరకాల శాఖలకు సంబంధించి అధికారులను పిలిచి నివేదికలు అడిగినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అందులో అసలు ఇక్కడ విషయం ఏమిటంటే అధికారులు ఇంకా మరి గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లతో అంటకాగుతున్నారో ఏమో. అసలు వాళ్ళు చెప్తున్న లెక్కలు కూడా ఒక్కొక్కటివి ఒక్కోలా ఉన్నాయి. నిన్న అసలు పెండింగ్ బకాయిలు ఎంత ఉన్నాయి, బిల్లులు ఎంత పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ అడిగితే కాసేపేమో 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అంటున్నారు. ఇదంతా ఇలా అంటే 17,000 కోట్లని మళ్ళీ ఇంకొక నివేదిక తెచ్చారు. లేదు 28,000 కోట్ల బకాయిలు ఉన్నాయని కాసేపు. ఇలా ఒక్కొక్క శాఖలో ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇవే కాకుండా కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల పెండింగ్లు 5,000 కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్ల అప్పులున్నాయి. మరి అసలు ఏం జరుగుతోంది? ఖజానా తెరిస్తే అసలు ఏమన్నా డబ్బులు ఉంచారా, మిగిల్చారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ ఏ రూపంలో వచ్చింది, ఎక్కడ ఏ రూపంలో ఖర్చు పెట్టారు, అసలు ఎలా విత్డ్రాల్స్ చేశారు, ఎవరికి ఇచ్చారు, ఇలా ప్రతి అంశం ఒక డైలమా, ఒక గందరగోళ పరిస్థితి. నిజంగా నిన్న పయ్యావుల కేశవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక రకంగా కంగారు పడినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏంటి అప్పుల భారం, అవినీతి ఘోరం, అన్ని చూసినా ముందు చూస్తే బకాయిలు, వెనక చూస్తే పెండింగ్ బిల్లులు, ఏంటి అసలు ఇదంతా అయ్యే పరిస్థితి అని ఆయన కూడా నవ్వలేక కక్కలేక చేసుంటారా అనే పరిస్థితిలో అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు వచ్చిన ఆదాయం ఏంటి? మాట్లాడితే గత ముఖ్యమంత్రి గారు మంచి చేశా, మీ బిడ్డ మంచి చేశా, ముంచేశారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇన్కమ్ సోర్సెస్ అసలు ఉన్నాయా? ఇప్పుడు దీన్ని ఎలా గార్డెన్ పెడతారు? బాబు బ్రాండ్ ఇమేజ్ సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వస్తున్నాయి. 75,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ వస్తోంది. అది పూర్తిగా గ్రౌండ్ అయితే 30,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్తున్నారు. ఇంకొక పక్కన విన్ఫాస్ట్. ఇలా బాబు బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రాన్ని ఎలా గాడిన పెడతారు?
అసలు ఖజానాలో ఏమైనా డబ్బులు ఉంచారా? మరి భవిష్యత్తు అవసరాలని కూడా, భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా మరి తాకట్టు పెట్టేస్తే అసలు అప్పు పుట్టే పరిస్థితి ఉందా? మీరందరూ గమనించే ఉంటారు, 2014 నుంచి 19 మధ్యలో మనం కొన్ని పదాలు టెక్నికల్ గా వినేవాళ్ళం, సోమవారం, పోలవరం. కానీ 2019 నుంచి 24 మనం గమనిస్తే మంగళవారం, అప్పుల వారం, ఇలాంటి పదాలు వినేవాళ్ళం. మరి సోమవారం, పోలవరం మళ్ళీ ప్రారంభమైంది. ఈ మంగళవారం అప్పుల భారాన్ని తగ్గించి ఎలా రాష్ట్రాన్ని గాడిని పెడతారు? అసలు గల్లాపెట్టిలో ఉన్న నిజాలేంటి? ఖజానాలో ఎంత ఉన్నాయి? ఎలా సెటరేట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ఖజానాలో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. సో మరి ఆరా తీసే కొద్దీ కూడా మరి ఆదాయం వచ్చింది ఏమైంది, లేకపోతే ఈ బకాయిలు, అప్పులు, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు కూటమి ప్రభుత్వానికి అనేక ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. మరి వారు అనుకున్న లక్ష్యం, ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అంటే ఉన్న మార్గాలు ఏంటి, వీటన్నిటి నుంచి ఎలా బయటపడతారు? సో ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, బాబు బ్రాండ్ ఇమేజ్ సరిపోతుంది అని చెప్పి టీమ్ సిబిఎన్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్న నేపథ్యంలో గల్లాపెట్టే నిజాలు అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి వినూశ్వర్ రెడ్డి గారు, ఎకనామిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ పుల్లారావు గారు, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. నిన్న మంత్రి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నెల రోజులైంది మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజుతో. హార్టీ కంగ్రాచులేషన్స్ వినూశ్వర్ రెడ్డి గారు మీకు కూడా. ఒకటి, ఈ విషయాలు బయటపడుతున్నాయి. ఖజానా చూస్తే అల్లకల్లోలంగా ఉంది. భవిష్యత్ ఏమో అసలు అప్పు పుడతదా అనేది ఒక పరిస్థితి, వెనక్కి చూస్తేనేమో అన్ని బకాయిలు, రుణాలు, పెండింగ్ బిల్లు, క్లియరెన్స్ ఇవి కనిపిస్తున్నాయి. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది అసలు ఖజానాలు. అసలు డబ్బులు ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు. మీ శ్వేతపత్రం వస్తే ఏం చెప్తారు? బహుశా ఈ శ్వేతపత్రం యొక్క ప్రాసెస్లో అత్యంత కీలకం, అత్యంత దారుణం, అత్యంత విషాదంగా ముగియబోయే శ్వేతపత్రం ఈ ఆర్థిక శ్వేతపత్రం. ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ పాలన తర్వాత ఆర్థిక పరంగా మనం ఏ రకమైన స్థిరత్వం సాధించామని చూస్తుంటే ప్రామిస్గా చెప్తున్నాను, ఈ రాజకీయం కాదు, చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను. మనం ఇప్పుడు ప్రతిరోజు, ఈరోజు మీరు నెల రోజులు అయిందన్నారు కదా, ప్రతి ఈ నెల రోజులకి 2,800 రూపాయలు వడ్డీ కట్టాం. అప్పుల సంగతి పక్కన పెడతాం, అది ప్రభుత్వం చేసిన దానికి వడ్డీ అంటే ఫస్ట్ నుంచి 2014 నుంచి వీళ్ళు ఎక్కువ చేశారు. దీనికి కార్పొరేషన్ వడ్డీ నేను కలపలేదు. కార్పొరేషన్ వడ్డీ కలిపితే దాదాపు 3,200 కోట్ల దాకా వస్తుంది. సో అంటే రోజు కనీసం మనం 80 నుంచి 90 కోట్లు రోజు వడ్డీ కడతాం. ఒక రోజు కట్టిందంటే 100 కోట్ల రూపాయలు మటాష్ పట్టు అయిపోతుంది అన్నమాట. సో ఆ లెవెల్ దాకా లాక్కొచ్చారు. సో మొత్తం ఆదాయం అసలు ఎంత ఉంది అన్న విషయం పక్కన పెడితే మనం ఎవ్రీ మంత్ ఆ వడ్డీ కట్టడానికి 2,600 కోట్స్ కావాలి. ఇది పెన్షన్లు ఇంతకుముందు 19 కోట్లు హామీలతో కలిపి, అంటే ఇంతకుముందు 1900 చేంజ్ కోట్లు ఉండేది. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలతో 2,400 కోట్స్ పడుతుంది. ఇది ప్లస్ జీతాలు 4,000 చేంజ్ కోట్లు, అంటే మినిమం 8,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఈ 3. మన రాష్ట్ర ఆదాయం కూడా అంతే ఉంది. ఇప్పటికి మేము పోయేటప్పటికి 600,000, 7,000 కోట్లు ఉంటే 1,000 కోట్లు పెరిగింది 5 సంవత్సరాల్లో. ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో? సో మనం ఇప్పుడు సంపాదించేది అంటే కేంద్రం ఇచ్చే అప్పుల వాటా, దాన్ని పన్నుల వాటా కాకుండా మనం సొంతంగా సంపాదించుకునేది వడ్డీలు, పెన్షన్లు, దాన్ని జీతాలు. దీంట్లో మేము వచ్చిన తర్వాత ఒక 300-400 కోట్ల ఎక్స్ట్రా పెన్షన్లు, 450 కోట్లు అనుకుంటాను. ఇది ఇంతకుముందు ఇదే ఉండింది. సో అందుకని ఆయనకి రోజు గడవాలంటే ఈ 3టికి వచ్చే ఆదాయం సరిపోతుంది, మిగతా కావాలంటే అప్పులకు పోయేవాడు. సో ఇలా గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు నడుపుతూ వచ్చాడు. ఇవాళ వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఈ అప్పులు ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళు మేము కట్టకుండా వెళ్ళిపోయిన అప్పులు ఏమేమి ఉన్నాయంటే ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇంకా ఉన్నాయి, 2-3 ఉన్నాయి కదా తెలిసి. 2022-23కి సంబంధించి ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా 3 క్వార్టర్లు బాకీ ఉంది. అవును, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేయలేదు. అంటే ఎప్పుడు ఆయన 2023 జూన్లో వేయాల్సింది 2024 మార్చిలో వేసి, అది కూడా అకౌంట్లో వేసామని అబద్ధం చెప్పేసి ఎన్నికలు ఒక రోజు ముందు వేస్తామని చెప్పి ఇవంతా చూశారు మీరు. సో ఇది కాకుండా వసతి దీవెన, ఈ 2 కలిపే 3,481 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వాళ్ళ దాన్ని గ్రాట్యుటీ, ఫీజు, దాన్ని ఉంటారు పిఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, ఇవంతా ఉన్నాయి.
శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టులు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లు ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కావాల్సిన 10-12 వేల కోట్లు ఉన్నాయి, నాన్ గ్యారంటీ మార్టిగేజ్ రుణాలు 90,000 కోట్లు ఉన్నాయి, కార్పొరేషన్ రుణాలు దాదాపు 1,00,000 కోట్ల పైగా ఉన్నాయి. ఎంతో కరెక్ట్ గా శ్వేతపత్రం వస్తే గానీ ఎన్ని కార్పొరేషన్ రుణాలు తీసుకున్నారు అనేది తెలియదు. ఇది కాకుండా వేరే కార్పొరేషన్ చెప్తే ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాము. మనం ఎంత నీచ ఎంత అధమా స్థాయికి వెళ్ళామంటే JNTU కాకినాడ నుంచి అప్పు తీసుకుంటారా, JNTU అనంతపురం నుంచి అప్పు తీసుకుంటారా, ఆంధ్ర యూనివర్సిటీ, నన్న యూనివర్సిటీ, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్లు, ఏపీ FDC, ఏపీ IDC, మ్యారిటైమ్ కార్పొరేషన్, ఏపీ MDC, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు, వరుసగా ఇట్లా నేను దేవస్వం కార్పొరేషన్, APTS, శ్రీనిధి ఫెడరేషన్, ఇంటర్ బోర్డు వాళ్ళు ఫీజులు తీసుకుంటే దాంట్లో ఇంకా పెడతారా? బుద్ధుందా అసలు? బుద్ధుందా? ఇంకా ఇంతకంటే బూతులు ఇక్కడ తెట్లేను. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, సోలార్ పవర్ కార్పొరేషన్, జలజీవన్ మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అవి, దానికి మనం మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేసి అందరి కుళాయిలో నీళ్ళు వాసిన భయ వచ్చినప్పుడు కూడా నొక్కేసాం. సో ఇట్లా ఇన్ని కార్పొరేషన్లకి మనం రకరకాల కొన్ని 40 కోర్సు, కొన్ని 400 కోర్సు. ఓవరాల్ గా అసలు ఈ బకాయిలు ఎంత ఉన్నాయండి ఇప్పుడు మీరు చదివిన అన్ని ఓవరాల్ గా కలిపి? ఇవన్నీ మనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందుకనే ఏంది శ్వేతపత్రం వస్తే కానీ ఆ భయంకరమైన తెలియదు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడప్పుడు మీలాంటి న్యూస్ పేపర్లో వచ్చినవి, మేము సంపాదించిన రకరకాల దీంట్లో ఇప్పుడు నేను చదివినవన్నీ వాస్తవమే. సో ఇన్ని అప్పులు ఇంకా చెప్పాలంటే లిక్కర్ బాండ్ ద్వారా 25,000 కోట్లు తీసుకున్నాం. దాన్ని ఎంత కట్టాలో తెలియదు. సబ్సిడీ బకాయిలు డిస్కమ్లకు, దాన్ని ఎలక్ట్రిసిటీ డిస్కమ్ చేయాల్సినవి. దెన్ పబ్లిక్ అకౌంట్ ఫంక్షన్ తీసుకున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణాలు దాదాపు 36,000 కోట్ల రూపాయలు అని చెప్పి మన మంత్రిగా చెప్పారు. ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత 14-15 ఆర్థిక సంఘం రుణాలు, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రుణాలు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్ లోను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ తీసుకున్న లోను, APS ఫండ్స్, గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్స్, ESI నిధులు, నాబార్డ్ లోను 50 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టేశారు, వాళ్ళకి కట్టాలి ఇప్పుడు. ఇట్లా ఎన్ని లోన్లు ఉన్నాయంటే కనీసం అంటే రఫ్ అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు కట్టాల్సిన లోన్లు మొత్తం కలిపితే 2,00,000 కోట్లు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చదివినవన్నీ వాస్తవాలు లేదు దీంట్లో ఏది నేను, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసాం, ఇంకా మేము కొత్తగా ఏమంటారు లేని అబద్ధాలు చెప్తే అది మాకే నష్టం. అందుకని ఉన్నవే చెప్తున్నా, తెలిసినవే చెప్తున్నాను. ఇంకా శ్వేతపత్రంలో ఎన్ని వస్తాయో తెలియదు. కనీసం రమారమి 1,00,000 నుంచి 2,00,000 కోట్లు వెంటనే చెల్లించాల్సింది. ఇది కాకుండా మనం ఎవ్రీ డే 90 నుంచి 100 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఇది కాకుండా ఇప్పుడు మనం కొత్తగా సంపాదించుకుంటేనే మనం ఏమన్నా చేయగలిగింది. సో ఎవ్రీ మంత్ 7,000 to 8,000 crores వస్తుంది. దాంట్లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఈ 3 పోతాయి, మిగతా ఏముండవు. ఇంకేమన్నా సెంటర్ మన పన్నుల వాటాలో ఎంతో వస్తుంది కదా, అదొకటే మన దగ్గర మిగులుతుంది. అది మామూలు రెవెన్యూ ఖర్చుకు పోతుంది. మీకు ఇంత ఘోరంగా తెలిసి ఉంటుంది జనరల్ గా మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది కేంద్రం కొన్ని నిధులు ఇచ్చినప్పుడు. సో 60-40 రేషియోలో వీళ్ళు కొంత మ్యాచ్ చేయాలి. దాన్ని అవి చేయకపోవడం వల్ల కూడా 16 స్కీములు ఆగిపోయాయి. మనకు రెవెన్యూ 3 దారులు వస్తుందమ్మా. ఒకటి సొంతంగా నువ్వు సంపాదించుకోవడం, అంటే నువ్వు వేసి దాన్ని GST కావచ్చు, ట్యాక్సులు, ఇవన్నీ. ఇది కాకుండా మొత్తం పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ కొంత వాటా ఇస్తుంది కేంద్రం. ఇది కాకుండా నువ్వు అన్నట్టు గ్రాంట్లు అంటారు. అంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్ 80:20, 80% సంక్రిస్తుంది, 20% ఇస్తుంది. కొన్ని 60-40 ఉంటాయి. అంగన్వాడీలు ఐ థింక్ 60-40 అనుకుంటాను. ఇట్లా ఒక్కొక్క స్కీమ్కి ఇస్తుంది అనమాట. ఇందాక అన్ననే జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ లో మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. రైల్వే ప్రాజెక్ట్ లో కొన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఏ రైల్వే ప్రాజెక్ట్ ముందు ఇవ్వాలంటే మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. జల్ జీవన్ మిషన్ లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు సరి కదా, వచ్చినప్పుడు కూడా కట్టి పెట్టేసాం. ఇట్లా ఏపీ బీజేపీ నుంచి వినీషారెడ్డి గారు. నమస్తే అండి వినీషారెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు వారు చదివిన లెక్కలు అవి మీకు నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. అసలు ఫిగర్లు కూడా అన్ని 4 నెంబర్స్ తో సిఆర్లు ఉన్నాయి, అన్ని అంతంత సిఆర్లు కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి తెచ్చారు అనేది లెక్కలేదు, ఎక్కడి నుంచి విత్డ్రా చేశారు లెక్కలేదు, ఎట్టెళ్ళింది తెలియదు. మంచి చేసా ఈ అరుపులు వినిపించినాయి 5 ఏళ్ళు. మరి ఆ మంచి ఏమైందో తెలియదు, రోడ్లు కనిపించట్లేదు, ఎన్ని కనపట్లేదు. అసలు ఏం చెప్తారు మీరు దీన్ని? అసలు ఎలా చూస్తారు? రేపో మాపో శ్వేతపత్రం వస్తుందని అంటున్నారు.
విజయ్ గారు, ముందుగా మీకు ఏవిఎం ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నా నమస్కారాలు. యాక్చువల్లీ మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక రూపాయి రాక ఒక రూపాయి పోవడం అనే దాని మీద ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థలు మారవు కదా. ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. మన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందంటే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలే దగ్గర 2022 అంటే గత 2 ఏళ్ల క్రితం వరకు 4,50,000 కోట్ల పైచిలకే మనకు అప్పులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఏంటంటే మీకు కార్పొరేషన్ అప్పులు, ఉదాహరణకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, దానికి రాబోయే 10 ఏళ్ల మీద ఆదాయం చూపించి ఒక్క దఫానే 25,000 కోట్ల అప్పులు చేశారు. నిన్న మనకి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అప్పులు కొంతవరకు క్లారిటీ వచ్చింది శ్వేతపత్రం రిలీజ్ చేయడం వరకు. అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ప్రభుత్వము డిస్కామ్లకు ఏం అప్పులు లేవు, గత ప్రభుత్వం పెట్టింది మేము చెల్లి చేశామని చెప్పారు. బట్ నిన్న వచ్చిన శ్వేతపత్రం మనం చూస్తే ప్రజల మీద 37,000 కోట్ల అదనపు భారం, పైచులకు అదనపు భారం అది పోగా ఇంకా ఇప్పటికీ కూడా డిస్కామ్ల మీద 47,000 కోట్లకు పైగా రుణభారం ఉంది. అంటే మరి ఆ 37,000 కోట్లను ఏం చేసినట్లు, ఇంకా 47,000 కోట్ల భారాలు ఎందుకున్నాయి? ఇది కాకుండా నష్టాలు ఇంకొక 20,000 కోట్లు ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు నష్టాలు లేదా ప్రజల మీద భారం ఇవన్నీ చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల పై చిలుకు. ఇక్కడ మీకు నేను ఎందుకు రెండు కలిపి తెచ్చానంటే ప్రజల మీద ఒకవైపు భారం మోపుతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన రాష్ట్ర అప్పులు మెరుగుపడినట్లు ఎటువంటి మనకు దాఖలాలు కనిపించట్లేదు. మీరు ఇంకా చూసారనుకోండి, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్, ఈ బకాయిలు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటే నిన్న చూస్తే ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్, మిడ్ డే స్కిల్స్ దీంట్లో మొత్తం కలుపుకుంటే 5,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. మీకు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్యశ్రీ, ఇంకా అంటే మెడికల్ కాలేజెస్ లో కొంటారు కదండి డిస్పెన్సబుల్స్, మెడిసిన్స్, వాటన్నింటికి దగ్గర 4,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్స్ కి అసలు బిల్లులే చెల్లించలేదండి. రోడ్ల మీదకి వచ్చి కాంట్రాక్టర్స్ మేము కాంట్రాక్టులు చేయము అని చెప్పింది బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందేమో. మిగతా చోట్ల కాంట్రాక్టులు చేయడానికి పోటీ పెడితే మీరు గడిచిన 5 ఏళ్లలో చూశారు, ఒకవైపు వర్షాలు పడి గుంతలు పడితే కూడా మాకు డబ్బులు ఇవ్వండి మేము నిరసన వ్యక్తం చేశారు. సో వాళ్ళకి ఎన్ని వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇవన్నిటినీ మనము పరిగణలోకి తీసుకోవాలి. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులు వేలం పెట్టారండి. కొన్ని చోట్ల పబ్లిక్ పార్క్ స్థలాలు, కొన్ని చోట్ల యూనివర్సిటీ స్థలాలు, వీటన్నిటిని మీరు బకాయిలో అంటే బ్యాంకులో గ్యారంటీగా పెట్టి తీసుకున్నారు. వీటన్నిటిని మనం కన్సాలిడేట్ చేసి చేయడానికి 1 నెల ఈజీగా పట్టుంటుంది. ఎందుకంటే అంతకుముందు కార్పొరేషన్ లో ఎండీలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకంత కోఆపరేట్ చేసి ఉండకపోవచ్చు. కార్పొరేట్ లో ఆ కార్పొరేషన్స్ లలో అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ మారడం కానీ, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ మారాక ఒక సమగ్రమైన లెక్క మనకు తెలిసి ఉంటుంది. బట్ ఇది కొత్తది కాదు. ఆర్బీఐ చాలా సార్లు మన రాష్ట్రం గురించి వార్న్ చేస్తూనే ఉంది. మీకు గుర్తుందో లేదో, కార్గ్ 2022లో ఒక నివేదిక ఇచ్చింది. ఎస్క్రో అకౌంట్ల ద్వారా కాకుండా వాళ్ళు పీడీ అకౌంట్ల ద్వారా 1,30,000 కోట్లకు పైగా ప్రభుత్వము డబ్బును మళ్ళించింది అని. అంటే మనకు ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళకు వెళ్ళిపోవాలి డబ్బులు ఎస్క్రో అకౌంట్స్ ద్వారా. అలా కాకుండా వీళ్ళు డైవర్ట్ చేశారు పీడీ అకౌంట్ల ద్వారా. మరి ఆ లెక్కలు చూడడానికి నాకు తెలిసి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియట్లేదు. అవును, డైవర్ట్ చేశారు. రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ అధికారులు నివేదికలు అడుగుతుంటే మీకు గుర్తుండే ఉంటుందేమో, ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే చెట్లు నరికేసేవారు. ఆ చెట్లు నరకడానికి ఖర్చు అయిందని ఏమన్నా చూపిస్తారేమో. ఉండొచ్చు. బేసికల్ గా మనకి ఏం జరుగుతుందంటే 1 రూపాయి ఎంత వచ్చింది, 1 రూపాయి ఎంత పోయింది అనేది ఎగ్జాక్ట్ గా లెక్కలు తెలియడానికే చాలా సంక్లిష్టంగా మారింది. అంటే ఇది ఒక స్పైడర్ వెబ్, అంటే ఎటు వస్తుంది ఎటు పోతుంది అనేది తెలియని స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అసలు లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలు తెంచడానికే పాపం చాలా ఇబ్బంది పడతారండి. అండ్ ఇంకా రెండవ పాయింట్ చూసుకుంటే జిఎస్జిడిపి అంటాము. మన రాష్ట్రం అసలు మొత్తం దేశంలోనే ఇంత జిఎస్జిడిపిలో వెలిగిపోతుంది, 10% పైగా గ్రోత్ రికార్డ్ చేస్తుంది అన్నప్పుడు ఇన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు నమ్ముతారో నమ్మరు. మిడ్ డే మీల్ స్కీమ్ లో పిల్లలకు చెక్కీలు అంటే సప్లై చేస్తారు కదా, వేరుశనక్కాయలతో చేస్తున్నవి, వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదు. 80 కోట్లు అంట. ఇంత చిన్న చిన్న అమౌంట్స్ కూడా బకాయిలు పెట్టారు.
ఆ విద్యా దీవెన పథకం తర్వాత మీరు స్కూళ్ళకి వెళ్లే పిల్లలకి మనకు దర్జీలు అంటారు కదా, టైలర్లకు కుడతారు చూడండి, వాళ్ళకు కూడా బకాయిలు పెట్టారండి. అంటే ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్ బకాయిలు పెట్టినప్పటికీ మీరు ఇంకొకటి నేను ఐ వాంట్ టు వార్న్, మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జిఎస్జిడిపిలో మోర్ దాన్ 35%. అంటే మనకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఓకే ఒక 30,000 వరకు అప్పులు చేయొచ్చు, కానీ ఆ 1,00,000 రూపాయలు 10 లక్షలు అయింది అనుకోండి, 3 లక్షల అప్పులు తెచ్చుకోవచ్చు కదా. నేను చెప్తుంది ప్రపోర్షన్ కూడా. వీళ్ళు ఏదైతే జిఎస్జిడిపి మాకు పెరిగిపోయింది 13 లక్షల కోట్లు సంవత్సరానికి, దాంట్లో 35% ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో దాటేసింది. మనం ఆంధ్రప్రదేశ్ జిఎస్జిడిపి మనకు వచ్చే ఆదాయం మీద మనం చేసే అప్పుల్లో ఎప్పుడో అగ్రస్థానంలో ఉన్నాం గత సంవత్సరమే. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందు ఛాలెంజ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూపిస్తారు? మనకు అసలు రెవెన్యూ పెద్దగా పెరగలేదు. అది ఎలా పెరిగిందా రెవెన్యూ కూడా? అన్ని ఛార్జీలు పెంచారా? మీరు ప్రాపర్టీ ట్యాక్స్లు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, కరెంటు పెంచారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఛార్జెస్ ఏం పెంచమనేది. సో మనకు అక్కడ ఆదాయం వచ్చే సంవత్సరానికి గణనీయంగా రాదు కదా. రెండవది, అప్పులు చూస్తే ఆల్రెడీ మనకు వచ్చే ఆదాయంలో మనకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయాము, ఆల్రెడీ 35% దాటిపోయాము. విజయ్ గారు, ఈ 5 ఏళ్లలో మనకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ, నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను, ప్రభుత్వాలు మాట్లాడు అన్ని వాళ్ళు యూజ్ చేసేసారు. అసలు ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసి ఇక పైన అప్పులు ఏ విధంగా రాకుండా ఆ విధంగా మూసేసారు లిటరల్ గా. ఒకసారి మనం ఎకనామిక్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్ తో కూడా మాట్లాడి నేను మీకు టర్న్ ఇస్తాను. మనతో పాటు ఎకనామిక్ ఎక్స్పర్ట్ పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. విన్నారు కదా టీడీపీ బీజేపీ వర్షన్స్. సో నేను ఆ ఫిగర్స్ అప్పుల జోలికి వెళ్ళట్లేదు, కానీ సింపుల్ గా చెప్పాలంటే అప్పుల అప్పారావు కూడా అర్థం కాకుండా ఎలా అన్వేషించి తెచ్చారో, మార్గాలు అయితే సృష్టించి మరీ తెచ్చారు. అవి అసలు ఎక్కడికి వెళ్ళి ఎలా ఖర్చు చేశారన్నది కూడా అర్థం కాటలా. అంటే ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ సేద తీరింది కూడా, ల్యాండ్ అయిందో కూడా తెలియటం లేదు. పాయింట్ నెంబర్ 1. 2, అసలు ఇందులోంచి ఎలా బయటపడాలి అన్నది రెండో పాయింట్. ఏం చెప్తారు? ఒకటి, వినోషా రెడ్డి గారు మాట్లాడినందుకు విన్నాను, తర్వాత మిత్రుడు కూడా మాట్లాడారు. ఐ రెస్పెక్ట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ ప్రశ్నకి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ వ్యక్తే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి వినీషా రెడ్డి గారు మిగతా వాళ్ళు ఆమెను అడగాలి, ఏంటి ఎలా పర్మిషన్ ఇచ్చారు అంతే కదా. ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా మీరు చెప్పినవి అన్ని, నేను ఆ ఫిగర్స్ పేజ్ బై పేజ్ లైన్ బై లైన్ ఏం చదవలేదు, చదవను కూడా. జనరల్ ఫిగర్స్ తీసుకుంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం తెలియనట్టుగా చేస్తే మరి కొద్దిగా ఎనేబులర్స్ అంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎనేబులర్స్. ఒక పని చేసేటప్పుడు సాయం ఎవరు చేశారు? మంచి పని అయితే ఫెసిలిటేటర్స్ అంటారు, చెడ్డ పని అయితే ఎనేబులర్స్ అంటారు. ఆ పని చేసుకోవడానికి దారి ఎవరు చూపెట్టారు చెప్పండి? ఢిల్లీ గవర్నమెంటే కదా, కాదా? అంతే కదా. అది మనం డెలికేట్ గా మాట్లాడాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ వెళ్ళకుండా ఎక్కడో తప్పు అయిపోయినంత కరెక్ట్. సో ఎనేబులర్స్ ఢిల్లీలో ఉన్నారు. ఒకటి ఆ ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మన 91లో భారతదేశం పరిస్థితి విశేషంగా పాడైపోయి అసలు ఏం లేనప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చేసేదంతా అంతా ముందరకు చూసేది. మన్మోహన్ సింగ్ వెనక్కి వెళ్ళి చూసే పని అవ్వదు, టైం లేదు, మనం ముందలు చూద్దాం, ఫార్వర్డ్ వెళ్ళిపోదాం అని చేశాను. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి నాకు పర్సనల్ గా ఆయన తెలియపోయినా అది కాంపిటెంట్ మనిషి అవ్వు ఉంటారు, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గా పెట్టరు కదా. ఆయన్ని బాగా ఏరుకొని చంద్రబాబు నాయుడు గారు కేర్ఫుల్ గా చేస్తారు, కాంపిటెంట్. ఆయనకి ముందలు వెళ్ళిపోయి ఎలాగ ముందలు వెళ్ళాలి, పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి సాయం చేయాలంటే ఏం చేయాలంటే దీంట్లో కూడా చిన్న సీక్రెట్ ఉన్నారు. ఆర్టికల్ 293 భారతదేశం రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా ఎంత అప్పు అయినా చేయొచ్చు అసెంబ్లీ పర్మిషన్ ఇస్తే. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఏమన్నా మార్పు తేవచ్చా, తేగలదా? అసెంబ్లీ ఏమైనా లా పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి చేయగలదా? లిమిట్స్ పెడతాం మా రాష్ట్రానికి. ఎనేబులర్స్ చేశారు అని ఎనేబులర్స్ హెల్ప్ చేస్తారేమో. ఎనేబులర్స్ ఇప్పుడు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఎనేబులర్స్ కి కింద ఎవరు ఉన్నా అక్కర్లేదు. మార్కెట్ లో మనం వినిషా గారి టర్న్ లో ఆ క్వశ్చన్లు కూడా వేద్దాం, చెప్పండి. చదవచ్చు. నేను ఎనేబులర్స్ ఇప్పుడు 293 ఆర్టికల్ ప్రకారంగా ఎంత అప్పు అయినా చేయొచ్చు రాష్ట్రం. రేపు నేను ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయే నా ఇష్టం వచ్చినట్లు 5 లక్షల కోట్లు అప్పు చేయొచ్చు. అది చేయడానికి లేదు.
ఏదో కండిషన్స్ ఉంటాయి. అది అప్పుడు ఆ రోజు రాజ్యాంగంలో ఒక 75 సంవత్సరాల క్రితం ఎదురు పెట్టారంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పాలిటీషియన్స్ వస్తారు కాబట్టి ఇవన్నీ అవసరం ఉండదు అనుకున్నారు నెహ్రూ గారు, అంబేద్కర్ అందరూ ఆ టైంలో. సో అది కూడా ఇప్పుడు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా అప్పు చేయొచ్చా, ఎలా ఖర్చు పెట్టాలి, అసెంబ్లీలో డిస్కస్ చేసి ఏమైనా చట్టం పాస్ చేయొచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించవచ్చా, ఈ లిమిట్స్ తేవాలని చేయొచ్చా, అది ఆలోచించాలి. దేనికి మరి ఎలా చేతులు మనం నలిపిస్తుంటే పాత చూస్తూ ఉంటూ టైం అయిపోతుంది. సో ఫ్యూచర్ చూసి సీరియస్ గా తర్వాత కొంచెం అందరికి ఇచ్చే సలహా ఏంటంటే అక్కడ కేర్ఫుల్ గా సలహాదారులు ఎవరున్నారు, ఎవరిస్తారు సలహాలు, కేర్ఫుల్ గా కొత్త ఫైనాన్స్ మినిస్టర్ చూసుకుంటే ఆయన స్పీడప్ చేసి ముందరికి వెళ్తారు. మీడియా చిట్ చాట్ లో కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సో మేము చాలా సెటరేట్ చేయగలము, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పారిశ్రామికంగా మేము ఆ దిశలో చూస్తున్నాము, బాబు గారి బ్రాండ్ ఇమేజ్ సరిపోతుందని చాలా కాన్ఫిడెంట్ గానే ప్రశ్న అడ్రస్ చేశారు నిన్న చిట్ చాట్ లో. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో ముందుకు వెళ్ళాలి అన్నది కనిపిస్తుంది, అంటే ఇన్కమ్ జనరేషన్ సోర్స్. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మీకు అధికారం ఇచ్చారు, ఈ తప్పులు అనే వాళ్ళు చేసి అది ఎలా రెక్టిఫై చేస్తారు, అది జరగకుండా చూస్తారా, అది జరిగేటట్టుగా చేస్తారా, అది నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ ఏంటి, ఏ కండిషన్స్ పడతారు, అది చేస్తే రాష్ట్రానికి ఒక ప్రత్యేకత వస్తారు. అయితే తమిళనాడు కూడా అప్పులు చేశారు, కర్ణాటక కూడా తిరుగుతుంది చెప్పా కర్రతో అప్పు కావాలి 6 గ్యారెంటీలకి. తెలంగాణకు అక్కర్లేదు, ఎందుకంటే జిఎస్టీ బాగా పెరుగుతుంది, ఏవి ఉన్నాయి. సో మనం చూడవలసిన ఫ్యూచర్ చూస్తే మంచిది, ఎలాంటి కండిషన్స్ చేస్తారు, కొత్త ఏం తీసుకొస్తారు, అది నేను అనుకుంటున్నాను. రైట్. కళ్యాణ్ గుత్తికొండ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నేను ఈ లెక్కల దానికి వెళ్లకుండా ఉన్న మార్గాలేంటి, ఇప్పటికిప్పుడు ఏ రోజుకి ఎంత కట్టాలి అన్నది వారు లెక్కలు చెప్పారు. సో ఎలా పాడు చేశారు, అసలు లెక్కలు తెలిసే అవకాశం ఉందా అనేది వారు అంటున్నారు. అంతా మీరే చేశారని వారి మీదకి వారు నెట్టేశారు. సో ఇప్పుడున్న పరిస్థితి నుంచి నెల రోజులు వచ్చింది ప్రభుత్వం. నిజంగా చెప్పాలి అంటే నెల రోజుల్లో కూడా ప్రభుత్వం ఒక్క 30 అడుగులు కాదు 100 అడుగులు వేసిన పరిస్థితి కనిపించింది. చాలా వేగంగానే ఉంటున్నాయి నిర్ణయాలు, టకటక వెళ్తున్నారు. ఇప్పుడున్న మార్గాలు ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న సోదరులు విజయ్ కుమార్ గారికి, పెద్దలు పుల్లారావు గారికి, మేడం వినిషా గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. విషయంలోకి వస్తే ఇక్కడ నేను కూడా లెక్కల్లోకి పూర్తిగా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే లెక్కలు చెప్పుకుంటే మన డిబేట్ టైం సరిపోదు. ఆల్రెడీ కొన్ని లెక్కలు విజయ్ కుమార్ గారు చెప్పారు. అయితే క్లిమ్స్ గా చెప్పాలి అంటే బేసికల్ గా మనం కనుక ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా గవర్నమెంట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి అంటే 4 రోజుల క్రితం వచ్చి గవర్నమెంట్ లోకి వచ్చిన విజయ్ కుమార్ గారి దగ్గర పూర్తిగా లేదు, అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న నివేదికలు తెమ్మంటే కూడా మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫిగర్ తో నివేదికలు ఇచ్చారట. అదే బేసికల్ గా ఏంటంటే ఇంకా అది గవర్నమెంట్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ సరే, అవన్నీ తర్వాత పక్కన పెడితే బేసికల్ గా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెల 10వ తారీఖున ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు అప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీద. దాని ప్రకారం కనుక తీసుకుంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పు సుమారుగా 3,60,000 కోట్ల రూపాయలు, 3,60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున గానీ లేకపోతే కొత్త విభజిత ఆంధ్రప్రదేశ్ తరఫున గానీ మొత్తం 18 మంది సీఎంలు పనిచేస్తే వారందరి హయాంలో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఉన్న అప్పు ఏంటంటే 3,60,000. కానీ 2019 నుంచి 23 వరకు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ హయాంలో చేసిన అప్పు ఎంత ఉంది అంటే 9,80,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని మీద చెప్పిన కార్పొరేషన్ల ద్వారా వచ్చింది కానీ బాండ్లు కానీ లిక్కర్ బాండ్లు కానీ ఇవన్నీ ఇంకా యాడ్ అవ్వచ్చు, వేరే విషయం. అంటే దాదాపుగా 66 ఏళ్లలో 18 మంది సీఎంల హయాంలో జరిగిన అప్పుకి సుమారుగా 3 రెట్ల రూపాయలు అధికంగా ఈ 5 ఏళ్లలో చేశారు. ఇది బేసికల్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. సరే, దీని పక్కన పెడితే ఈ 9 లక్షల సుమారుగా 10 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులు చేశామనేది ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. రెవెన్యూ పక్కన పెడదాం. రెవెన్యూ ఇప్పుడు ఇందాక విజయ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే అప్పులకి వడ్డీలకి ఉద్యోగస్తుల జీతాలకి సరిపోతుంది రెవెన్యూ అని చెప్పి, పెన్షన్లకి సరిపోతుంది అని చెప్పి. సరే, రెవెన్యూ పక్కన పెడితే ఈ 11 లక్షల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ పబ్లిక్ మీటింగ్ లో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను బటన్లు నొక్కాను, ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా బటన్లు నొక్కాను,
బటన్ నొక్కేసి అసలు దేశంలో బటన్ నొక్కడం అనే ప్రక్రియ నేనే కలుపుకున్నాను అన్నట్టు, లేకపోతే సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఆయన స్వయంగా ఆయన నోటిలో చెప్పింది ఏంటంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల్ని నేను లబ్ధిదారులకి సంక్షేమ రూపంలో పంచాను బటన్ నొక్కి అనేది ఆయన స్వయంగా చెప్పారు. అదే నేను ఇందాక మంచి చేశారు అనేది ఆల భాషలో. కానీ మంచి చేయలేదు, ముంచేశారు అని చెప్పి ఇప్పుడు మనం వాస్తవాల్లోకి వెళ్తే రకరకాల విషయాలు చెప్తాయి మేడం. ఇక్కడ నేను మళ్ళీ టైం కనుక మీరు ఇస్తే కనుక ఎగ్జాంపుల్ చెప్పగలను. వైసీపీ హయాంలో జరిగిన ఏ సంక్షేమ పథకం అయినా సరే దానిని పైకి కనపడేది ఒకటి, పేదలకు చేసి చూపించడం. కానీ లబ్ధి పొందింది ఆయన చెప్పిన పత్తందారులు కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చెప్పదలిచాను, తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లబ్ధి పొందింది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లబ్ధి పొందలేదు. మీరు కనుక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే పేదలకు ఇళ్లు తీసుకుందాం, సెంటు భూములు ఇళ్లు తీసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ న్యూస్ కీపింగ్స్ ఉన్నాయి మేడం. దాని ప్రకారం తీసుకుంటే సుమారుగా 300 కోట్ల రూపాయలు భూముల కొనుగోలులో వైసీపీ నేతలు మెక్కిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పీకర్స్ తీసుకుంటే 300 కోట్ల రూపాయలు ఓన్లీ సెంటు భూముల ఖరీదులో జరిగింది. అది కాకుండా దాంట్లో 3వ ఆప్షన్ కింద ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుందని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రాంక్రీట్ అనేది ఒక సంస్థని మన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డికి చెందిన సంస్థకి ఇచ్చి సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంత మట్టికి ఏమో ఇళ్ళేమో పునాదులు దాటలేదు, ఆ వేల కోట్ల రూపాయల బిల్లులేమో అయిపోయినాయి. ఇది పేదలకు చేసే సంక్షేమంలో ఒక కోణం మేడం. అంటే ఇక్కడ ఏంటంటే పేదల్ని ముందు చూపించి ఆ డబ్బులు సామెత అయితే ఉంది మేడం, మేగడ మొత్తం లాగేసి మిగిలిన మజ్జిగ చుక్కలు జనాల మీద ఇదిలేసినట్టు దీనికి యాక్చువల్ గా ఆయన తండ్రి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీజం పోశారు. అప్పుడు దీని పరాకాష్ఠ తీసుకెళ్లారు ఈ విషయాన్ని. ఈ సంక్షేమం కనుక తీసుకుంటే ఇప్పుడు ఆయన బాండ్ అంబేద్కర్ అని చెప్తున్నారు. సంక్షేమం కనుక తీసుకుంటే మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే సంక్షేమంలో 5ఏళ్లలో బడ్జెట్ వర్సెస్ ఇది కనుక రెవెన్యూ వర్సెస్ కనుక తీసుకుంటే 5ఏళ్లలో గత టీడీపీ ప్రభుత్వం, అంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడలేదు, ఈ 4 రోజుల నుంచి మాట్లాడుతున్నా, 2014-2015లో 45% ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం వచ్చేసరికి 24% ఖర్చు పెట్టింది మేడం రెవెన్యూ వర్సెస్ దాంట్లో కూడా సుమారుగా చెప్పాలంటే లెక్కల పరంగా చూసుకుంటే కూడా సుమారుగా 20.57% తక్కువ ఖర్చు పెట్టింది సంక్షేమం ప్రతి విషయంలో. అది పేరుకి పథకాల పేర్లు అటు ఇక అది పోతే దుబారా ఏ స్థాయిలో జరిగిందంటే కోర్టు ఖర్చుల కోసం లాయర్లకు కట్టింది 5,000 కోట్లు ఉంది మేడం. అంటే 24 గంటల ప్రతిపక్షాల మీద అందరి మీద కేసులు పెట్టి వాదించండి అంటే వీళ్ళు కౌంటర్లు వేస్తే అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ చెయ్యాలిగా మరి పని. ఆ ప్రతిపక్షాల మీద ఏంటి మేడం, జడ్జిల మీద కూడా కేసులు పెట్టారు. అవును, వాళ్ళ మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇస్తే దీని మీద 10 మీద సుప్రీంకోర్టులో కానీ మరి వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులు అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకటి బకాయిలు పెండింగ్లు ఇష్యూ చేయాల్సినది ఒకటి, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఒకటి, ఇన్కమ్ సోర్సెస్ మళ్ళీ కొత్తవన్నా కనుక్కోవాలి మనకున్న ఆంధ్రప్రదేశ్ అది. సో ఏమన్నా ఇన్కమ్ సోర్సెస్ విషయంలో మేడం ఇక్కడ జరగాల్సింది కూడా ఇంకోటి చెప్పాలి మేడం. ఇన్కమ్ సోర్స్ ని గత 5 ఏళ్లలో యాక్టివిటీని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా చంపేశారు మేడం. అప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ ఎలా వస్తుంది? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 నుంచి 19 వరకు ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 5,000 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఖర్చు పెట్టారు మేడం గ్రామీణ ప్రాంతాల్లో. ఆ 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం వల్ల యాక్టివిటీ ఇండైరెక్ట్ యాక్టివిటీ డైరెక్ట్ యాక్టివిటీ ఇండైరెక్ట్ యాక్టివిటీ ఎంతో పెరగడం వల్ల ఆ ఆదాయం మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది మేడం. ఎందుకంటే ఖర్చు పెట్టిన గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టిన కనుక ఆదాయం కనుక తీసుకుంటే పన్నుల రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ లేకపోతే రా మెటీరియల్ కొనటం వల్ల కానీ దాని మీద వచ్చే పన్నులు కానీ ఇవన్నీ కనుక తీసుకుంటే దాదాపుగా మళ్ళీ కనీసం 20-25% వెనక్కి వచ్చేస్తుంది మేడం ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ఏమైందంటే గత 5 ఏళ్లలో అంత యాక్టివిటీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక రోడ్లు పూడ్చిన పాపం లేదు, కొత్త ప్రాజెక్టులు కట్టిన పరిస్థితి లేదు. బంగాళాబాద్ లాంటి అమరావతిని పురిట్లోనే చంపేసే ప్రయత్నం చేశారు. అమరావతి పనులు చేసినా గానీ ఎంతో మందికి పని దొరికితే ప్రజల ఎక్స్పెండ్ చేసే కెపాసిటీ పెరిగేది. ఎక్స్పెండ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది కొద్ది ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది మేడం. ప్రజలకే కొనుగోలు శక్తి లేకుండా ఆదాయం లేకుండా ఆదాయ మార్గాలు లేకుండా చంపేసి వాళ్ళందరూ వలస ప్రయాణం చేసి ఒక డెడ్ స్టేట్ గా మార్చేసిన తర్వాత ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది?
ఇక్కడ ఇంకోటి కూడా తీసుకుంటే ఇందాక పుల్లారావు గారు చెప్పింది నేను 100% అగ్రీ చేస్తాను మేడం. ఇప్పుడు ఈ పాపంలో ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఇప్పుడు ఒక రాష్ట్రం సుమారుగా 6 కోట్ల రూపాయలు 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం, ఒక పెద్ద రాష్ట్రం విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన తప్పులు చేస్తా అంటే మనం ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి సరిపెట్టుకుంటామన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత? ఆ రోజు నేను ఇంతకు ముందు కూడా ఒక డిబేట్ లో అడిగాను మేడం. నాకు తెలిసి గత ప్రభుత్వంలో అంటే ఇంతకు ముందు మోడీ గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ సేమే. ఆమె పార్లమెంట్ లో అధికారికంగా ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎంత అని చెప్పి ఎవరో అడిగిన ప్రశ్నకి ఇచ్చిన లెక్కలకి ఇప్పుడున్న లెక్కలకి పోలికలేదు మేడం. కరెక్ట్ గా కనుక చెప్పాలంటే అప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారిన దాని ప్రకారం వాళ్ళు కూడా గవర్నమెంట్ లోకి వచ్చారు. ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలి అంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఇదేనని చెప్పి ఇచ్చారు కాబట్టి ఆ అప్పులు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడుతుంది, మిగిలిన అప్పులకి ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు పాయింట్ రేట్ చేయాలి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి డిబేట్ లో అడిగాను, మన డిబేట్ లో అనేది అడుగుదాం. నిలయపల్లి విజయ్ కుమార్ గారు ఆన్సర్ చేస్తారు ఈ పాయింట్. ఎందుకు అంటే అది అఫీషియల్ గా ఇచ్చిన ఫిగర్ మేడం. అవును, ఇప్పుడు రైజ్ చేస్తే ఆయనకి చెప్పిన లెక్కలు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పదలిసాను మేడం. ఒక అమరావతి విషయం కనుక తీసుకుంటే అక్కడ ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ 100% గౌరవించాలి, తప్పదు, నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని రాజధాని విషయంలో కొంత ముందుకెళ్లిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మాకు నచ్చలేదు, మేము రాజధాని మార్చేస్తామని చెప్పే సంప్రదాయాన్ని కనుక మొట్టమొదటిసారిగా మీకు గుర్తుండే ఉంటది. యుద్ధం జరిగే ముందు మహాభారతంలో అర్జునుడు అడుగుతాడు ఏంటయ్యా అంటే కృష్ణుడు చెప్తాడు కర్మని నేనే సరిచేసేది నేనే సృష్టించేది నేనే అని. ఇప్పుడు ఆ పాత్రలో బీజేపీ ఉంది కాబట్టి ఆ రోజు పుల్లారావు గారు వీళ్ళందరూ అన్నారు అంతా వీళ్లే కారణం అని. ఇప్పుడు మరి ఆ కృష్ణుడు పాత్రలో అంతా చేసినప్పుడు వీళ్లే సరి చేయాలి కదా రూల్ ప్రకారం, ఆ బాధ్యత తీసుకోవాలి కదా. బ్రేక్ తర్వాత అసలు అడుగుదాం మరి వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ప్యాకేజీని పూడుస్తారా, ప్రత్యేకంగా లోటు చేస్తారా, ఉదారంగా ఉంటారా, కర్త కర్మ క్రియలో భాగం కాబట్టి ఒక బ్రేక్ తీసుకుని వారితో కూడా మాట్లాడే ఆల్ వర్షన్స్. సో అబౌట్ టు ఆన్సర్, అభివృద్ధి సంక్షేమం రెండు వెళ్ళాలి, మంత్లీ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వాలి, సేమ్ టైం మీరు అనుకున్నవి ఏవో కొన్ని ఉంటాయి అవి చెయ్యాలి, ఎమ్మెల్యేలకి అలొకేషన్స్ ఇలా రకరకాలు ఉంటాయి, వీటితో పాటు ఇవన్నీ. సో ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల దాని గురించి ఇంకా ఎంత మనం మాట్లాడుకోవచ్చు అయిపోయింది కాబట్టి దాన్ని వదిలేస్తే బేసిక్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొంత నాలెడ్జ్ వల్ల కానీ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఖర్చు అంటమాట. సో ఈ రోజువారీ ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటాయి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే మనకు తిరిగి డబ్బు వస్తుంది. రోజువారీ ఖర్చు కాఫీలు టీలు మొదలుకొని అన్ని రోజువారీ ఖర్చు కిందే వస్తాయి. ఇదేమంటే గోడకేసం సున్నా లాంటిది. సో ఈ రెవెన్యూ ఖర్చు ఇప్పుడు మనం 55 మంది అడ్వైజర్లు పెట్టుకున్నాం, వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఏం అడ్వైజ్ ఇచ్చారో తెలియదు మనకు, ఏం అడ్వైజర్ ఇవ్వలేదు తెలుసు. ఆ ఖర్చు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇట్లా కొన్ని వేల కోట్లు. ఈ దాదాపు ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన గత నవంబర్ డిసెంబర్లో అనుకుంటా ఇచ్చింది రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంట్లో మన రాష్ట్రం అత్యధికంగా ఉందన్నమాట. అంటే ఏదైతే మనకు తిరిగి రాని ఎక్స్పెండిచర్ ఉంటుందో ఈ ఖర్చు, ఆ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలంటే అనవసరమైన ఖర్చును తగ్గించాలి. సీఎం గారు దుబారా లేదులే వద్దు ఖర్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ నిన్న ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో లెక్కలు చెప్పారు కొన్ని అని. సో ఇప్పుడు అవే ఫైనల్ అని తెలిస్తే ఇప్పుడు శ్వేతపత్రం వచ్చిన తర్వాత ఆ డెఫిసిట్ లెక్కలు తేడా వస్తే ఏం చేస్తారు, కేంద్రానికి కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతారు ఏమన్నా? వాట్ నిర్మలా సీతారామన్ హస్ టోల్డ్ బట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దాంట్లో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పులు అనేవి బేసిక్ గా 3 రకాలమ్మా. ఒకటి ఆర్బీఐ ద్వారా తీసుకునే అప్పులు, అంటే ఆర్బీఐ ద్వారా మనం మీరు ఇందాకన్నా మంగళవారం అప్పులు అని ప్రతి మంగళవారం ఆర్బీఐ రాష్ట్రాల కోసం ఆక్షన్ నిర్వహిస్తుంది, ప్రతి థర్స్డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం నిర్వహిస్తుంది. సో ప్రతి మంగళవారం ఈ అప్పుల ఆక్షన్ కూడా మనం దాన్ని చాలా ముద్దుగా ఆ పేరుతో పిలుచుకున్నాం. సో ఈ మంగళవారం అప్పులు దాదాపు 4,82,000 కోట్లు ఉన్నాయి. అప్పుడు అవి చెప్పినప్పుడు 4,42,000 కోట్లు ఉంటాయి, అంటే 2023 మార్చి నాటికి. ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం దాదాపు 50 నుంచి 60,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు ఈయన. సో ఈ 5 సంవత్సరాల్లో 2,60,000 కోట్ల అప్పులు. ఇంతకుముందు మేము చేసిన 1,50,000 కోట్లు ఎంత ఉంది, మొత్తం కలిసి 4,82 చేంజ్ కోట్లు, జస్ట్ ఒక్కోటి అటు ఇటు పోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇందాక నేను వరుసగా ఎందుకు అంత పెద్ద లిస్టు చదివానంటే ఇవన్నీ దొంగ అప్పులు.
జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ నుంచి ఎవరికి చెప్పకుండా జనాలకు చెప్పకుండా ఇందాక నేను రెవెన్యూ ఎక్స్పీరియన్స్ అన్నానే ఆ అప్పులు ఇప్పుడు ఇంటర్ బోర్డు అమ్మా నువ్వు ఫీజులు కడతారు ఆ ఫీజుల డబ్బు గవర్నమెంట్ తీసుకునేస్తే ఆ అప్పుకి ఏది జవాబుదారీ ఆ అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ విషయం మనకు తెలిసేటప్పుడు 3 సంవత్సరాలు పట్టింది ఎందుకంటే గవర్నమెంట్ లో జరిగేది ఏది వాళ్ళు మనకు చెప్పరు కదా సో ఇది తెలిసేటప్పటికి 3 సంవత్సరాలు పట్టింది ప్రతి ఒక్క కార్పొరేషన్ నుంచి మొత్తం వచ్చేసారు ఈ రోజు ఏ కార్పొరేషన్ ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఉన్నారు కదా ₹1 లేదు సరే మరి ఆస్తులను అప్పడాలు అమ్మినట్టు అమ్మేశారు ఆస్తులు కూడా కొన్ని చోట్ల గ్యారంటీ పెట్టా అన్నాను గవర్నమెంట్ గ్యారంటీ 192,000 కోట్లు దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మనం గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి చేసిన అప్పుల్లో 192 ఇది మనం చెప్పింది కాదు దువ్వూరు కృష్ణ అని ఒక స్పెషల్ ఆర్థిక అడ్వైజర్ ఉన్నాడు సోమయాజులు గారి కొడుకు ఆయన చెప్పింది ఇది సో ఆ 190 మనం స్టేట్ ఫస్ట్ లో ఉన్నాం సో ఈ లెక్కలేవి కరెక్ట్ లెక్కలే కాకపోతే మనకు అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి టోటల్ అప్పులు చేసి అదే ఆర్బీఐలో ఇంతే ఉన్నాయనుకున్నాం ఆర్బీఐ అప్పులు కాకుండా 100 రెట్ల అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దొంగ అప్పులు ఎవరికంటే దొంగ అప్పులు అప్పు ఎప్పుడు అప్పే దొంగ ఇది అంటే ఉండదు కానీ చెప్పకుండా అది చేయకూడదు ఇట్స్ నాట్ అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ది ఆర్థిక దీని ప్రకారం గవర్నమెంట్ ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారుగా వినేశ్వర్ రెడ్డి గారు ఎలాగో డాక్టర్ బాడీ మొత్తం కిడ్నీ పోయింది లివర్ పోయింది ఐస్ పోయింది హార్ట్ పోయింది లంగ్ పోయింది ఆవిడ చెప్పాలి అసలు ఇవన్నీ ఇవిందమ్మా ఒక లాస్ట్ సో ఇన్ని అప్పులు ఉన్నాయి మనకు ఈ అప్పుల్ని మనం ఎలా దీన్ని ముందుకు రావాలి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించాలన్నా ఒకటి ఆదాయం పెంచాలి నువ్వు సంపాదిస్తే నువ్వు బతుకుతావు సంపాదించుకోవాలి ఇందాక నేను చెప్పేట్టు మనకు నెలకి 8,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలుసుకోవాల్సిందంటే నెలకు మనకు వచ్చేది 8,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఇచ్చే గ్రాంట్లో దీంట్లో కాకుండా దాన్ని మనం 12,000 కోట్ల రూపాయలకి పెంచుకుంటేనే మనం బతుకుతాం లేకపోతే మేము కూడా అప్పులు చేసుకోవాల్సి అప్పుడు ఏం చేయాలి అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము కియా అనే ఒక కంపెనీ తెచ్చాం దానివల్ల రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,100 కోట్ల రూపాయలు వస్తాయి మనకు ట్యాక్సెస్ ద్వారా ఓకే అట్లాంటి కంపెనీలు ఒక 4-5 తెచ్చాం అనుకోని 3-4 తెచ్చాం అనుకోని ఇది మనం కష్టపడి సంపాదించుకుంటేనే బతకగలం లేకపోతే దీనికి షార్ట్ కట్లే ఉండవు మేము ఏదో వచ్చేసామని చెప్పి మంత్రకాళి అని చెప్పి మాయమంత్రాలు ఏమి చేయలేం సో యూ నీడ్ టు ఎర్న్ సో ఎన్ని కంపెనీలు తెస్తావు ఆయన చేసిన ఆయనకంటే మంత్రాలు ఉండవు కష్టపడాలి మనం డబ్బులు సంపాదించాలంటే మనం ఖచ్చితంగా పరిశ్రమలు తేవాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెంచాలి అమరావతి లాంటి దాన్ని మానిటైజ్ చేసుకోవాలి దాంట్లో ఏ రకం ఇది లేదు కనీసం 4,000 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ మనం అదనంగా సంపాదించాలి డాక్టర్ గారు చెప్పాల్సిందే ఇప్పుడు ఎట్లా రోగం ఇదని తేలింది చికిత్సకి ఎలా ఉదారంగా ఉంటారా కాస్త ఏదన్నా లోటు భర్తీ చేస్తారా విభజన హామీలు అమౌంట్లు వేస్తారా కొంత మళ్ళీ అడిచేసి మీ అండ వల్లే జరిగింది అనేది కూడా పుల్లారావు గారు కళ్యాణ్ గారు అన్నారు సరే ఇప్పుడు నేను గోతులు తీసి మీరే అని ఐ డోంట్ వాంట్ టు గ్రిల్ ఇప్పుడు మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి వాట్ ఎక్స్ట్రా ఏం చేస్తారు మీరు అది చెప్పండి ఉదారంగా ఉంటారా లోటు ఇప్పించండి అంటారా చెప్పండి విజయ్ గారు నేను అంటే లాస్ట్ 2 times చూసాను సెంటర్ ఒక వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉందండి అంటే ఎంతమందికి తెలుసో తెలీదు నాకు తెలీదు కేరళ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఎందుకని వెళ్ళింది మార్చ్ లో వాళ్ళకి కనీసము జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ వల్ల కావట్లేదు వాళ్ళకుండే ఆదాయ వనరులన్నీ డ్రై అయిపోయినాయి కొత్త లోన్ పర్మిట్ కి మార్చ్ లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ FRBM లిమిట్ లో ఒక హద్దు పెట్టడం వల్ల వాళ్ళకి అఫీషియల్ గా లోన్ ముట్టలేదు సార్ ఇది ఎన్నో రోజుల నుంచి వస్తుంది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ విధంగా తప్పుగా బ్లేమ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాలు ముఖ్యమే If the state has essentially created financial hardship because of its own financial mismanagement, such hardship cannot be held to be irreparable injury that would necessitate an interim relief against union. ఏం జరిగిందంటే కేరళ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి నేను సారూప్యతలు ఏంటో చెప్తాను వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ అండి అందుకే కొత్తగా ఈ సౌత్ వర్సెస్ నార్త్ డివైడ్ అని తెచ్చారు FRBM చట్టం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో తెచ్చింది అంతకు ముందు లేదు ఆర్టికల్ 293 ఎంత వరకు రెగ్యులేట్ చేయగలుగుతుంది మెయిన్ గా 3 రకాల అప్పులు ఉంటాయి ఒకటి అఫీషియల్ గా RBI ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ లేదా బ్యాంక్స్ ఇచ్చే అప్పులు రెండవది కార్పొరేషన్స్ ద్వారా చేసే అప్పులు దానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ రెవెన్యూ
లిమిటెడ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఎటువంటి సరే మేడం ఒకటి చెప్పండి వినీషా గారు, ఇప్పుడు టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీ వెళ్ళొద్దు మనం. నేను అనేది ఇప్పుడు మీరు అది చేశారా, ఇది గ్రిల్ చేశారా, లేదంటే మేడం ఈ సెక్షన్ ఉంది, ఇది కాదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో పార్ట్ అండ్ పార్సెల్ ఎట్లా దీన్ని కొంత సెటరేట్ చేస్తారు, అది ఆన్సర్ చేయండి. నేను చెప్తాను, మీరు తప్పు చెప్పేస్తాను. మూడవది తప్పు కాదు, అయిపోయింది, ముగించేస్తాను. మూడవది ఇప్పుడు మీరు గవర్నమెంట్ అది చెప్పండి. తప్పులేంటంటే ఇది ప్రజలకు తెలియాలి విజయ గారు. మోసం చేసి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ ద్వారా ఏదైతే ఉందో అది కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 25,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. మన తెలంగాణలో లెక్కలు చూస్తే ఎలక్ట్రిసిటీ బోర్డుకి 1,20,000 కోట్లు ఉన్నాయి అప్పులు. ఈ అప్పులు ఎవరు గత ప్రభుత్వం చేస్తుంది? ప్రజల మీద భారం పడడమే కదా. ఇది ప్రజల మీద భారం పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వచ్చి చెప్తుంది చేయొద్దని? ఇప్పుడు మీరే అన్నారు కదా. ఇప్పుడు ఆవిడ చెప్పింది కరెక్ట్. ఏంటంటే మనం ఆర్బీఐ ద్వారా తెచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2,80,000 కోట్ల రూపాయలు ఆస్పాస్ మీద తెచ్చాం. ఒక్క క్షణం కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మిగతా అప్పులు ఆర్బీఐ అప్పుల కంటే దాదాపు 3 ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడలేదు సేపు. ఆర్బీఐ అప్పులు ఉన్నాం, ఆర్బీఐ అప్పులు ఒక 20,000 కోట్స్ ఎక్స్ట్రా ఉండొచ్చాము. సో ఎఫ్ఆర్బిఎం కంటే ఒక స్లైట్లీ ఎక్కువ తెచ్చుకొని వచ్చాము. కానీ 2,70,000 కోట్లే మనం ఆర్బీఐ ద్వారా ఇచ్చి మిగిలిన 5 లక్షల కోట్ల అప్పులు కార్పొరేషన్ మనం ఒకరిని బ్లేమ్ చేసేటప్పుడు మిగతా విషయం చూసుకోవాలి. 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆర్బీఐ ద్వారా ఉన్నాయి, అతను చెల్లించాల్సిన అప్పుల ద్వారా ఉన్నాయి. సో ఇవి అప్పులు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు కొన్ని మనము పేషెంట్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఇస్తాము, లేదంటే హ్యాండిక్యాప్ ఉన్నోళ్ళకి ఒక రూల్ ఉంటుంది. విజయ్ గారు ప్లీజ్ నన్ను ముగించనివ్వండి. నేను 2 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ కి అన్ని రాష్ట్రాలు ముఖ్యమే. కేరళ వెళ్ళి నాకు జీతాలు కూడా ఇవ్వడానికి లేదు, 24,000 కోట్లు ఇవ్వండి అంటే ఎస్ దట్స్ టేకెన్ కన్సిడరేషన్. ఇచ్చింది 12,000. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. నేను ఒకటి చెప్తాను. ఇందాక విజయ్ గారు చెప్పింది కరెక్ట్. మనము రెవెన్యూ సోర్సెస్ పెంచుకోవాలి. లాంగ్ టర్మ్ లో మనం బాగుండాలంటే అది వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్, మన ఓన్ రెవెన్యూ పెంచుకోవాలి. నేను 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఇప్పుడు బీపీసీఎల్ ద్వారా 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల పెట్టుబడులకు ఆల్మోస్ట్ నిన్న మనకు మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను 5,000 ఎకరాలు ఇస్తానన్నారు. ఒక రిఫైనరీ స్టార్ట్ చేశారు అనుకోండి, అది కూడా లాంగ్ టర్మ్ లో కాంట్రిబ్యూషనే కదా. మీకు ఇలాంటివన్నీ 5 years లో మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలన్నీ మనకు అంత ఫాస్ట్ గా రావు. నరేంద్ర మోడీ గారు 2015లో 16లో జీఎస్టీ తెచ్చినప్పుడు అబ్బా ఏం కాదు ఇది అని అప్పుడు రచ్చ చేసిన వాళ్ళు ఈ రోజు మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మనకు ఉంది, హోప్ ఉంది, కనిపిస్తుంది గారు. బీపీసీఎల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇదే ఇందాక ఈ ఫ్యూచర్ గవర్నమెంట్స్ ఎవరైనా తప్పులు చేయకుండా ఉండాలంటే ఆ ఆర్టికల్ 293 రివ్యూ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా అది ఇప్పుడు వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ స్టడీ అయినా చేస్తే ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ అని నేను భావిస్తాను. చెప్పండి, మీరే కేంద్రం నియంత్రించింది అంటారు ఏంటండి? అప్పుడు వీళ్ళే కేంద్రం సపోర్ట్ నియంత్రించింది, చేయనివ్వట్లేదు సంక్షేమ పథకాలు నార్త్ సౌత్ అంటున్నారు, ఆల్రెడీ అంటున్నారు. ఓకే సరే, కళ్యాణ్ గారు 10 seconds యువర్ రిమార్క్స్ ప్లీజ్. ఏం లేదు మేడం, బేసికల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో జరిగింది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా సామాజికంగా ఒక విధ్వంసం. ఇక దాని గురించి మనం మాట్లాడుకుని కూడా ఉపయోగం లేదు. పుల్లారావు గారు చెప్పినట్టు ముందుకు ఎలా వెళ్ళాలి, దీన్ని ఎలా సాధించాలి, రేపొద్దున ఇప్పుడున్న రెవెన్యూ పెంచి విజయ్ కుమార్ గారు చెప్పినట్లు ఇప్పుడున్న రెవెన్యూ పెంచి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసి రెవెన్యూ పెంచగలిగి ముందు సర్వే అవ్వటం ఒకటి. రెండోది ఏంటంటే ఇలాంటి భవిష్యత్తు జరగకుండా ఇంతకన్నా వరస్ట్ గవర్నమెంట్లు ఇంకా ఫ్యూచర్ లో వస్తే ఏంటి అనేది సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి. అంటే ఇక్కడ నేను టెక్నికల్ గా తప్పించుకోవచ్చు మేడం, ఫెడరల్ సిస్టమ్ సంబంధం లేదు, లేకపోతే మాకు కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు మాకు తెలియదు తప్పించుకోవచ్చు మేడం. కానీ ఒక రాష్ట్రం ఇంతగా చేస్తున్నప్పుడు సెంట్రల్ ఏజెన్సీ ఉండే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, కాదు అర్థం కాలేదు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా టెక్నికల్. ఇప్పుడు అమరావతి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కరెక్టే. కానీ ఒకసారి చేసిన దాన్ని మార్చి రాష్ట్రానికి ఇచ్చేస్తే రేపు 30 రాష్ట్రాలలో 3 గవర్నమెంట్లు మారినప్పుడు రాజధానులు మార్చిన అవకాశం
అదే చూద్దామంటే ఒకటి స్పెషల్ గా ఏమైనా ఏపీని ట్రీట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు శ్వేతపత్రం వచ్చిన తర్వాత ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 4 రోజులు ఆగుదాం మనం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, పుల్లారావు గారు, వినిషా గారు, థ్యాంక్ యూ మ్యామ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.